ఈ రోజు మీరే ఫస్ట్ పార్టిసిపెంట్ అండి. ఓకేనా? ఓకే. రెడీయా? రెడీ అండి. టేస్టీగా చేయండి వంట. ఏ రెసిపీ ఎంచుకున్నారు ఇంతకి? కాజు బేబీకార్న్ కర్రీ. కాజు బేబీకార్న్ కర్రీ. ఓకే, బాగా చేయండి. ఆల్ ది బెస్ట్. ఓకే అండి, మరి కాజు బేబీకార్న్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాజు బేబీకార్న్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బేబీకార్న్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, మసాలా కారం తగినంత, టొమాటో పేస్ట్ 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. అనురాధ గారు స్టార్ట్ చేద్దామా? అలాగే అండి. ముందుగా కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేయాలండి. డైరెక్ట్ గా ఆనియన్స్ ఏనా, ఇంకా పోపు ఏం అక్కర్లేదు? అక్కర్లేదు. పచ్చిమిర్చి ఇవి బాగా వేగిపోయాక అప్పుడు బేబీకార్న్ కాజు వేయాలండి. సో బేబీకార్న్ ఉడికించారా లేకపోతే మామూలుగా? అక్కర్లేదండి, అది చాలా ఫ్రెష్ గా ఉంది కాబట్టి ఓకే, త్వరగా బాయిల్ అయిపోతుంది. కానీ మీరు కాజు ఏదో నానబెట్టినట్టున్నారు. నానబెడితే పచ్చిపప్పు లాగా మంచి టేస్ట్ వస్తుంది. మెత్తబడి కొంచెం బాగుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఉల్లిపాయ కొద్దిగా బాగా దోరగా వేగాక బేబీకార్న్ కాజు వేయాలి, వేసుకోవాలి. ఓకే, వేయించుకోండి. ఇప్పుడు బేబీకార్న్ వేస్తుందండి. ఓకే, కాజు నానబెట్టిన జీడిపప్పు. జనరల్ గా జీడిపప్పుతో కర్రీ అంటే పేస్ట్ యూజ్ చేస్తారు, మీరు డైరెక్ట్ గా జీడిపప్పులు యూజ్ చేస్తున్నారా? ఇలా అయితే కొద్దిగా తిన్నప్పుడు టేస్టీగా తగులుతుంది కదండి. రోటీస్లోకి అది చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసారా? కొద్దిగా సాల్ట్ వేస్తే టేస్ట్ కొద్దిగా కాజు బాగుంటుంది. టొమాటో కర్రీ ఇలాంటి వాటన్నిటికి కూడా మనకి పప్పులు యాజ్ ఇట్ ఈస్ గా వేసేస్తూ ఉంటారు కదా. సో కొన్ని డిషెస్ కి అలా పప్పులు ఎక్కువ వేసుకుంటే కాజు అనేది తెలుస్తూ ఉంటుంది. దీన్ని కొద్దిసేపు మూత పెట్టించుతాం అండి. చూద్దామా? తిప్పుతారా ఒకసారి? మసాలా కారం అండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, తర్వాత గరం మసాలా. వాటర్ కావాలి, కొద్దిగా వాటర్ కావాలి. మూత పెట్టేసి ఎంతసేపు ఉంచాలి? ఒక 5 minutes అంటే హీట్ బట్టి బాయిల్ అయిపోతుంది. ఒకటేసారి టొమాటో ప్యూరీ కూడా వేసేసుకోవచ్చు. టమాటా వేసేస్తే అది మిడిసెక్కిపోద్ది, అది ఉడకదనమాట బేగా. ఇది కొద్దిగా ఉడకదు, ఇది కొద్దిగా బాగా బాయిల్ అయిపోద్దిగా. ఆ తర్వాత టమాటా పేస్ట్ వేస్తే ఓకే, బాగుంటుంది. కలుపుతారా? కొంచెం అవ్వాలండి కొద్దిగా. చూద్దామా? బేబీకార్న్ ఇప్పుడు బాయిల్ అయిందండి. టమాటా పేస్ట్ ఇప్పుడు కొద్దిగా వేద్దాం. ఓకే, అంతే సరిపోతుందా? చాలండి, ఎక్కువైనా పుల్లగా ఉంటుంది. కొద్దిగా వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. చాలు చాలు. ఫైనల్ గా కొత్తిమీర. ఇది రోటీస్లోకి చాలా బాగుంటుందండి. మంచి హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్డా? ఏది ఇంకో మాట చెప్పండి. మనలో మాట. ఓకే, మనలో మన మాట కూడా అదేనా? అంటే జీడిపప్పులు పిల్లలకి హెల్దీ కదా, ఆ రకంగా. పిల్లలకా? మీరు అలా వచ్చారండి. మనమైనా తినచ్చండి, రైస్ కాకుండా రోటీలోకి తినచ్చు, లిమిటెడ్గా తినచ్చు. సో జీడిపప్పు బాగా నచ్చిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఎస్, నాట్ ఎన్ ఇష్యూ. వేసుకుంటారా? చాలా ఓకే. సో వేడి వేడిగా బేబీకార్న్ జీడిపప్పు కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కాజు బేబీకార్న్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో బేబీకార్న్, నానబెట్టిన జీడిపప్పు, ఉప్పు, మసాలా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. చివరిగా టొమాటో పేస్ట్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాజు బేబీకార్న్ కర్రీ రెడీ.